బాపట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం నరేంద్ర వర్మ ఆయనకు ఉన్నటువంటి కంపెనీల్లో సోదాలు చేస్తే తాజాగా 60 లక్షలు ఏమో డబ్బులు దొరికినాయి. అది బాపట్ల ప్రజెంట్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తన మీద ఇదంతా చేయించాడు, అది జీతాల కోసం తెచ్చిన డబ్బులు అని ఆయన చెప్తున్నారు. యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయి, రోజువారీ కూలీలకి మాత్రమే, అంటే రోజు కూలీలకి మాత్రమే క్యాష్ ఇవ్వాలి. రెగ్యులర్గా మళ్ళీ వచ్చే కూలీలకి అట్లా ఇవ్వకూడదు. జీతాలు ఇచ్చేటట్టయితే బ్యాంక్ అకౌంటే ట్రాన్స్ఫర్ చేయాలి. లేబర్ యాక్ట్ అదే చెప్తుంది, ప్రభుత్వపు నిబంధనలు అదే చెప్తున్నాయి. చేతికి క్యాష్ ఇవ్వడం వర్కౌట్ కాదు అది. అలాంటప్పుడు ఎట్లాగా జీతాలు ఇవ్వగలుగుతారు? ఇట్లా క్యాష్ ఎట్లా ఉంటుంది? అయితే ఆఫ్టర్ ఆల్ 50-60 లక్షలు ఎలక్షన్లో కనీసం 15-20 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నప్పుడు అది పెద్ద లెక్కలోకి కాదు. కొండను దవ్వి ఎలకన పెట్టారనుకోండి అధికార యంత్రాంగం. బట్ 50 లక్షలు దొరికింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొంచెం హడావిడి జరుగుతుంది, అంతకు మించేం లేదు.